బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల భవిష్యత్తు మారాలంటే రిజర్వేషన్లు అవసరమన్నారు. దీనికోసం అందరూ కలిసి పోరాడాలని అన్నారు. బీసీ బిల్లు కోసం బీజేపీ ఎంపీ రఘునందన్ రావును ప్రశ్నించాలని కవిత పిలుపునిచ్చారు. బీసీలలో మహిళలు మరీ దారుణమైన పరిస్థితి. మరి ఎవరి మహిళలైనా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకే మహిళలకు రిజర్వేషన్ కావాలని కూడా కొట్లాడినటువంటి విషయం మీకు తెలిసిందే. మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడినప్పుడు ఆ 33%లో బీసీల ఉపకోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఆనాడు చెప్పడం జరిగింది. మరి మహిళలలో బీసీ ఉపకోట ఉండాలంటే అసలు బీసీలకంటూ రిజర్వేషన్ ఉండాలి. అందుకే ఇవాళ బీసీ బిల్లు కోసం కొట్లాడుతున్నటువంటి విషయం మళ్ళొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. అడగాల్సిన సమయంలో అడగకపోతే తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మనం కొట్లాడితే, మనం ఎంటబడితే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% పెట్టిందో ఆ బిల్లు ఇవాళ అసెంబ్లీలో వచ్చింది. అట్లనే ఊరూరా బీసీలు చైతన్యవంతమై ఉద్యమం చేస్తేనే ఖచ్చితంగా బీసీ బిల్లు వస్తుంది. ఇవాళ మెదక్ ఎంపీ ఉన్నాడు, ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు. ఒక్కనాడన్నా మాట్లాడిండా బీసీ బిల్లు గురించి? ఒక్కటంటే ఒక్కనాడన్నా మాట్లాడిండా? మరి ఎందుకు మాట్లాడాడు? మీ ఓట్లే వేసిరు కదా, మన బీసీలే పోయి వేసిరు కదా. మన బీసీల ఓట్లు లేకుండా మెదక్ ఎంపీ ఇవాళ పార్లమెంట్ లో ఉన్నాడా? ఈ విషయం దయచేసి అడగాలి.